ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. లైవ్ ద్వారా చూద్దాం. ఇంకొకటి లేదు, నేను యథార్థానికి ఇక్కడికి రావడానికి కారణం కూడా అంత మంత్రి పదవిలో ఉన్న ఆయన ఈ క్షేత్రాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని అంత తాపత్రయపడి, ఎక్కడో నేను హైదరాబాదులో ఉంటే మా అల్లుడి ఇంటికి వచ్చి ఒక్కసారి కలిశారు. మళ్ళీ కాకినాడ మా ఇంటికి వచ్చి పాపం ఎంత ప్రేమగా ఎంత వినయంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఎవరు మంత్రి గారు మాట్లాడుతున్నారు అనుకోరు. అంత వినయంగా మాట్లాడి మీరు రండి రండి అని అడిగితే ఆయన ప్రార్థన మేరకు నేను వెళ్ళి ఆ క్షేత్రం గురించి స్వామి గురించి 4 మాటలు చెప్పుకుని నిజంగా క్షేత్రాభివృద్ధికి నేను కూడా ఒక కారణము కాగలిగితే నా జన్మకి అంతకన్నా సార్థక్యం ఏముంటుంది? ఇది ఎందుకు రాలా అనవసరపు గాలి తిరుగుడు తిరుగుతావు, వచ్చి తరించరా, నా మ్రోల కూర్చుని 2 రోజులు మాట్లాడరా అని స్వామి పిలుస్తున్నాడన్న భావనతో వచ్చాను తప్ప నేనేదో చాలా తెలిసున్నవాణ్ణని అధికుడనని నేను రాలేదు. యథార్థానికి ఇదే గ్రామంలో ఉన్న గొప్ప పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు లాంటి వారు ఉన్నారు. నేనెంతటి వాడను అయినా ఏదో తెలిసున్న వరకు ఆ సంతోషంతో ఆ భక్తితో ఆ పారవస్యంతో మీ ముందు మాట్లాడాను తప్ప నేను నిజానికి స్వామి గురించి మీ ఊళ్ళో మీ ముందు మీకు చెప్పడం సాధ్యమా? అయినా మనకి తెలుసన్న విషయం ఆయనకి తెలిసిపోతే చెప్పడానికి భయపడతాడని తెలియని వాళ్ళల్లా కూర్చున్న మీ సౌజన్యానికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీతో గడిపిన ఈ 2 రోజులు నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతాయని తెలియచేస్తూ, నేను నిన్నను చెప్పినట్టే అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలత్పనో తలతినిపుడి నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీనామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఎప్పుడో ఇప్పుడు తను రాలిపోవలసిందే. ఆనాడు నేను ఆ ప్రాణోత్క్రమణ సమయంలో చెప్పగలనో చెప్పలేనో, కానీ శేషప్ప కవి చెప్పినట్టు ఈ వేదిక మీద కూర్చుని నేను నరసింహ 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 అని భక్తితో చెప్పిన మాటలు విని అప్పుడు నేను చెప్పిన మాటలుగా స్వీకరించి స్వామి నన్ను ఉద్ధరించుగాక అని ఆయన పాదములు పట్టి వీరొక్కసారి నమస్కరిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ స్వస్తి. భూషణ వికాస వైభవాన్ని భాషణ వికాస వాగ్వైభవంగా అందించిన గురువు గారికి నమస్సులు. ఇప్పుడు ఈవో ఎస్ శ్రీనివాస్ గారు అందరూ సమర్పణ గావిస్తారు. ముఖ్యంగా సాధు సజ్జన సాంగత్యం సంతోషం సత్ప్రవర్తనం సద్బుద్ధిం సద్విచారాంశ్చ దేహిమే మధుసూదనాలి. అందరు ఈ శ్లోకాలు అందరూ కూడా ఒకసారి అనాలి ఏకకంఠంగా. సాధు సజ్జన సాంగత్యం సంతోషం సత్ప్రవర్తనం సద్బుద్ధిం సద్విచారాంశ్చ దేహిమే మధుసూదన. ఇలాంటి గొప్పనైనటువంటి వ్యక్తులు మన క్షేత్రానికి రావడం అనేది ఒక గొప్ప వరప్రసాదంగా గత భగవత్ స్వరూపులైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మన మంత్రి గారి ఆహ్వానం మన్నించి విచ్చేసి శౌర్య శ్రీ శ్రీ సచ్చిదానంద స్వామి వారు శ్రీమఠం వారి స్థలం. మేము అడిగిన వెంటనే ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా ఒక మాట అడిగిన వెంటనే ఆ స్థలాన్ని వారికి ఇచ్చినందుకు శ్రీ సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో గురువుగా ఈ ప్రాంతానికి గొప్పగా వారు ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. ఈ శ్రీమఠం జగద్గురు గారు పునాది వేసినటువంటి ఈ మఠం స్థలం. దేవుడి కళ్యాణం జరిగింది. శ్రీ బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు జరిగినాయి. నాకు అత్యంత ఆప్తులు. నాకు ఈ జీవితంలో ఇంతకంటే గొప్ప సంతోషం నాకు లేదని చెప్పి మనవి చేస్తూ మరొకసారి సచ్చిదానంద స్వామి పాదాలను నమస్కరిస్తూ శ్రీమఠం స్థలాన్ని ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా వారికి జగద్గురు గారి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా వారి పాదాలను నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మా ఈఓ గారు, మా చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, మా సంగనమట్ల దినేష్ నాకు ఎప్పుడు అత్యంత ఆప్తుడిగా
కష్టకాలంలో నా ఎంబడినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, మా సతీమణి కూడా, అందరూ కూడా మా పాత్రికేయ మిత్రులందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటూ, మా ఎవరో బుక్ కోసం అంటున్నారు స్వామివారిని మరొకసారి మనస్ఫూర్తిగా పేరు పేరున వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎందుకంటే మా వల్ల ఏమైనా అసౌకర్యమైనా మన్నించాలి. ధర్మపురి ప్రజల పక్షాన ఎప్పుడూ మీ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటూ మా సెలవు తీసుకుంటూ ఇప్పుడు ఈవో గారు ఒక్క నిమిషం. చైర్మన్ గారు, ఇంత గొప్ప ధర్మపురి క్షేత్రంలో మన తెలుగు 2 రాష్ట్రాలలో మరియు భారతదేశంలో ప్రవచనకర్తగా ఎంతో పారుగాంచిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మన క్షేత్రంలో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడానికి వారు రావడం, వారికి దేవస్థాన పక్షాన మన ధర్మపురి క్షేత్రం పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ శ్రీ మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు సార్ గారికి, అలాగే మన స్థానిక మంత్రివర్యులు లక్ష్మణ్ సుమార్ సార్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జీవన్ రెడ్డి సార్ గారికి, అలాగే మన స్థానిక ప్రవచనకర్త మన బాచంపల్లి సంతోష్ శాస్త్రి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మన ఈ కార్యక్రమం వైభవంగా జరగడానికి సహకరించిన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, మీడియా అన్ని శాఖల అధికారులు, ధర్మపురి స్థానిక అన్ని కుల సంఘాలు పెద్దలందరికీ పేరు పేరున దేవస్థాన పక్షాన, మా అర్చకులు, సిబ్బంది, ధర్మకర్తల మండలి పక్షాన అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ప్రైమ్ 9 ఛానల్ సంబంధించిన చైర్మన్ మరియు సిఓ గారు, సిబ్బంది 2 రోజుల నుంచి లైవ్ మొత్తం ప్రపంచాన్ని మొత్తం లైవ్ ఇస్తున్నారు. వారికి స్టేజ్ మీదకి వచ్చి స్వామివారికి ఒకసారికి వారి పాదాలు నమస్కారం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు యాంకర్గా వచ్చినటువంటి మా దక్షిణమూర్తి గారు ఒక ఫోన్ చేయంగానే వచ్చినారు. మా ముఖ్యమంత్రి గారి మీటింగ్ కానీ, మా శ్రీధర్ బాబు గారి మీటింగ్ కానీ, ఎక్కడైనా కూడా వారు గొప్పగా యాంకరింగ్ చేస్తున్నటువంటి మా యొక్క దక్షిణమూర్తి గారికి మా ప్రజల పక్షాన చిన్న షాలో కప్పాలని చెప్పి ఈవో గారిని కోరుకుంటూ ఒకసారి మా సోదరి మనలో వచ్చినారు, భగవద్గీత రామాయణం చెప్పండి మైక్లో చెప్పమ్మా. నమస్కారం అండి గురువు గారు, మీ అనుగ్రహం వల్లనే, మీ భాషణ వల్లనే ఇక్కడ ఈరోజు రావడానికి కూడా అమ్మవారి అనుగ్రహం మీ నుండే మాకు ప్రసారమైంది. మా జన్మ ధన్యమైంది. మీకు మా తరపున నవదుర్గ సేవా సమితి జగిత్యాల నుండి వాల్మీకి రామాయణం అందజేద్దామని ఆరాటంతో వచ్చాం. రండమ్మా, రండి అమ్మగారు, రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. వెళ్తున్నా.